హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మెరీనా బీచ్కి వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చెన్నైలో డోర్స్ అయితే భలే గమ్మత్తున్నాయి. అసలు టీఎస్లో ఉండవు. డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మన తెలంగాణలో ఉంటే అసలు ఫుడ్ బోర్డింగ్ ఏమన్నా ఉంటే అయినా అవాయిడ్ అయిపోతాయి. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మెయిన్లీ డ్రైవర్ అక్కడ బ్రేక్ ఇస్తున్నాడు, ఇక్కడ ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తున్నాడు. డోర్లు ఓపెన్ చేస్తున్నాడు. స్టాప్ రాదని ఆటోమేటిక్గా స్టాప్తో పాటు స్టాప్ రావడమే ఆలోచిస్తుంది. మళ్ళీ కండక్టర్ సీట్స్ కూడా మనకు టీఎస్లో ఏంటంటే స్టార్టింగ్ ఉంటుంది సీట్, కానీ ఇక్కడ వెనకాల ఉంది చూడండి. డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతున్నాయి. మళ్ళీ కొద్దిసేపు ఎక్కగానే కండక్టర్ జస్ట్ ఒక విజిల్ అంతే, ఎమ్మటే డోర్స్ క్లోజ్ అయిపోతుంది. నాకైతే క్రేజీ అనిపించింది చెప్పాలంటే. ఫస్ట్ టైం నేను రావడం చెన్నైకి. అండ్ లాస్ట్ మెరీనా బీచ్ రోడ్డు మీద వచ్చాను. ఎండ అయితే విపరీతంగా ఉంది. అసలు నా టీ షర్ట్ అయితే మొత్తం గడిచిపోయింది. మొత్తం శాండ్. అసలు శాండ్ ఎక్కడికో అది బీచ్ శాండ్ మెయిన్ రోడ్కి బీచ్కి చాలా దూరం ఉంది. చూద్దాం ఒకసారి. చాలామంది రష్ ఉంటుంది అని చెప్తారు. నేను హోటల్ రూమ్ దగ్గర చూడాలి. కానీ నైస్ సిటీ చెన్నై. దీనిలో ఫోన్ పడితే చాలా బాగుంది. లైక్ రోడ్స్ కానీ బస్సెస్ కానీ ఇప్పుడు చెప్పాలంటే బస్ ఫేర్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. ఎటు పోయినా 20 రూపీస్ నుంచి 30 రూపీస్లో అన్నీ అయిపోతున్నాయి ఇక్కడ. కూల్ డ్రింక్ అయితే ఒకసారి తీసుకుందాం. ఒకటి తీసుకొని అగైన్ మళ్ళీ స్టార్ట్ అయ్యాం. క్రేజీ అసలు. కానీ అంత దూరం ఇసుకలో అసలు ఎలా నడుపుతారో. మీకు ఏ స్టేట్లో చలి ఉన్నా సరే ఈ తమిళనాడు, కేరళలో అలప్పి ఈ ప్లేసెస్ అన్నీ ఇంతే. ఎండ వాసిపోతుంది అసలు. చెత్త లేకుండా నడిస్తే ఇసుకలో ఉంటుంది కదా. అదే కానీ క్రేజీ ఉంది అసలు. అది చూసి దాన్ని అనుకున్నారు, కాకపోతే చెత్త బండి. అది చెత్త మొత్తం తీసుకొని పోతుంది ట్రాష్. అసలు జనాలు అయితే ఇప్పుడు చూపిస్తున్నట్టు లేదు, కానీ అటు సైడ్ అయితే మామూలు జనాలు లేరు. మా మమ్మీకి ఫోన్ చేసి అల్లలు చూసి అసలు వెళ్ళబాక అడిగి అని చెప్తుంది. అది కాకపోతే బాగుంది. మంచిగా ఈవినింగ్ టైం వస్తే మంచిగా కూర్చోవచ్చు, కానీ ఆ టైంకి అయితే ఆ ఎండకి అసలు తట్టుకోలేకపోయినా. అసలు యాక్చువల్లీ ఇక్కడ పోలీస్ అని ఉంటుండే, అలలు చాలా వస్తున్నాయి అని చెప్పి పిల్లల్ని ఎంత గతిసిన ఒక్కడింటలేడు మాట. అసలు క్రేజీ. అసలు క్రేజీ అసలు ఇదైతే. ఈ ఉసుకలో నడవడానికే నాకు తెలిసి యాక్చువల్లీ అక్కడుంది ఏర్ మెయిన్ రోడ్డు. ఆడికి వెళ్ళి వీడికి రావాలంటే అది చూడు కళ్ళు మూతపడిపోతున్నాయి అసలు. At last Marina Beach completed. Going back to hotel room again.
యాక్చువల్లీ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కొంతమంది వీడియోస్ చూస్తే ఫస్ట్ వీడియోలో మెయిన్గా మీ ఇంట్రో ముఖ్యము చెప్పారు. సో బై సూన్ ఒక మంచి ఇంట్రో వీడియోతో మళ్ళీ ఒక వీడియో చేస్తా. కానీ జనాలు ఎలా నడుస్తున్నారో ఏందో ఈ ప్లేసెస్లో. కానీ మొత్తానికైతే వీడియో క్వాలిటీ నచ్చకపోతే కింద ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తున్నా. ఐ విష్ అండ్ ఐ హోప్ మీ అందరికీ నేను తీసే వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నా. పోయేటప్పుడు కొంచెం హార్డ్ అనిపించింది కానీ వచ్చేటప్పుడు ఓకే, తొందరగా రీచ్ అయ్యాం. తెలిసి ఇసుక లెగ్స్కి అలవాటు అయిపోయిందాము. నెక్స్ట్ డైరెక్ట్ బస్ 6D అండ్ బస్ ఎక్కి డైరెక్ట్ హోటల్. అగైన్ బ్యాక్ టు బస్. బస్సు ఉండే బస్సు కానీ కరెక్ట్ ఎక్కడింది మొత్తానికి అయితే బస్సు అయితే నేను తీసుకున్నాను. ఓకే గుడ్. యాక్చువల్లీ బస్సు అటు దిగాల్సింది ఇటు దిగాను నేను. అంటే ఒక నెంబర్ తప్పెక్కా ఆ సందు కాస్త సందు దింపాడు. సో చిన్నగా ఇది 1 వే రూట్ అంట, 1 రూట్ వెళ్తాంట వెహికల్స్. చిన్నగా ఇలా నడుచుకుంటా హోప్ మీకైతే వీడియో మొత్తం నచ్చింది అనుకుంటున్నా. See you guys in next video. Tada, bye bye.